ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాగ్దానం, దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31:4. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఈ మాట లేఖనంలో మనం చదువుదాము. ఇర్మియా గ్రంథం 31:4. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరలను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవుని వాక్యము తెలియజేస్తున్న పదాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇశ్రాయేల్ కన్యకను దేవుడు మరలా కడుతున్నాడు. మరలా అనే పదాన్ని బట్టి, అది పదే పదే రావటాన్ని బట్టి ఇశ్రాయేల్ భవిష్యత్తు వారి గతంలాగా ఉండబోతుందని తెలియజేస్తుంది. ఇక్కడ గతంలో ఏ రీతిగా అయితే ఇశ్రాయేల్ దేశం ఉందో ఆ యొక్క ఇశ్రాయేల్ కన్యకను దేవుడు మరలా కట్టబోతున్నాడు. అందుకే 3వ వచనంలో ఒక మాట, చక్కటి మాట అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. కాబట్టి తాను మరలా కట్టతాను అంటున్నాడు. ఈ కట్టించుట గురించి కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. ఇదే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 2:1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొంచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడి ప్రథమ ఫలమును ఆయను. అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. మొదటి దినముల్లో ఆయన చేయబోయే కార్యాలను ఏ రీతిగా ఉన్నాయో చూపిస్తూ వచ్చాడు. హోషేయ గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. హోషేయ 2వ అధ్యాయము 14 నుంచి మనకి ఈ మాటలు కనబడతాయి. అందుకే 19వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. నీవు నిత్యము నాకుండునట్లు నేను నిన్ను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్ష్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొందును. 23లో ఏమంటున్నాడంటే, నేను దాన్ని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవని అందురు. ఇదే యెహోవా వాక్కు. ఈ రీతిగా దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని తన కొరకు ఏర్పరచుకునేవారుగా ఉంటున్నారు. అలాగనే ఇర్మియా గ్రంథము 33:7లో కూడా ఒక మాట ఉంటుంది. 33:7వ వచనము, సమాధానములకు సమృద్ధిగా బయలుపరచును. చెరలో నుండి యూదా వారిని ఇశ్రాయేలు వారిని రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. మొదట ఉండినట్టుగా దేవుడు వారిని స్థాపిస్తున్నాడు. చూడండి. అలాగే నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయము 20వ వచనము, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వచ్చెదరు. ఇది దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి కార్యము. అది తలపెట్టినాడు కనుక తప్పక నెరవేర్చబడుతుంది. కీర్తనలు 149లో కీర్తనలు 149:3లో ఒక మాట మనం చదివి ముగించుకుందాము. చూడండి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబూరతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. కాబట్టి దేవుడు తన పట్ల ఆ విశ్వాసం కల వారిని దేవుడు ఈ రీతిగా మరలా కట్ట మొదలెడుతున్నాడు. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీ అందున్న వారి పట్ల మీరు కలిగి ఉన్న దైవ ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ చొప్పున నీలో ఎదిగి ఫలించు వారి మగుటకు సహాయం చేయమని అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.